హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగులకు సంబంధించి డీఏ, పీఆర్సీ, ఐఆర్‌లపై తాజా నిర్ణయం. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేబినెట్ సమావేశాలైతే జరిగాయి. అయితే ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన ప్రకటనలు వెలువడకపోవడంతో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రకటనలు వస్తాయి అని ఉద్యోగులు ఆశించారు. ముఖ్యంగా నూతన పీఆర్సీ, మధ్యంతర భృతి, డీఏ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని అయితే ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి సంబంధించి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి అంశాలపై చర్చించి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలైతే తీసుకుంటుంది అని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త పీఆర్సీకి సంబంధించిన ఫైళ్లను వేగవంతం చేయడం, మధ్యంతర భృతిని ప్రకటించడం, డీఏ బకాయిలను చెల్లించడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం 14 అంశాలు అజెండాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాము. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి బిల్లులకు ఆమోదం, వివిధ సంస్థలకు భూ కేటాయింపుపై ఆమోదముద్ర, ఓపెన్‌లో డిజిటల్ హెల్త్ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, వైద్యారోగ్య శాఖలో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అనుమతి, 2024-2029 ఏపీ పర్యాటక విధానంపై కీలక నిర్ణయాలు, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టడంపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయిన సందర్భంగా ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించనున్నారు. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగియడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఈసారి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మరింత సానుకూలంగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరించాలని అయితే కోరుకుందాం.